నెక్స్ట్ మట్టపూర్ నెక్స్ట్ 10 మంది లీడర్స్ రెడీ ఉండండి. దయవుంచి కృష్ణవేణి గారు వచ్చారు సార్. మా హాస్పిటల్లోనండి మీకు అర్ధరాత్రి ఎమర్జెన్సీ అని ఫోన్ చేసి ఈ పాపేనా అదే నైట్ ఫోన్ చేశారు. అప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఉమా హాస్పిటల్ పంపించాం నైట్ టైం. కాకినాడ కానీ ఏలూరు కానీ అన్నారండి. మా అమ్మ చనిపోయిందండి. అదే అప్పుడు సీరియస్ అయింది పాపం. ఫోన్ చేయించి అప్పుడు వైద్యం చేయించాం పాప. ఈ పాపేనమాట అమ్మా. ఓకే, ఏం పేరు పెట్టారు? పృథ్వీక అండి. పృథ్వీక. ఏం పర్లేదు, హ్యాపీగా ఉండే, ఏం పర్లేదు, మేము ఉన్నాం కదా నీకెందుకు. కుమార్ లక్ష్మి గారు, రేటుపూడి రామలక్ష్మి ఆర్యాడా 4 గంటలు ఇక్కడ ఉన్న లేదు. ఇంత అనంతలక్ష్మి గారు ఉన్నారండి. రెడీగా ఉండాలి. రోడ్లు ఒరిజినల్ బండి సత్య ఉండాలి. ప్లీజ్ దయచేసి చెప్తాను మీరు అందరికీ. పక్కకుండి గీతా లేదా ప్రశాంత్ పట్టాలవాడు బాడీ ఉండాలండి. వాళ్ళు మళ్ళీ ఎవరు సార్ అట్లా చేస్తారు. ఏమి రాలి అసలు పెట్టుకున్నాను కానీ ఆయన ఉన్నాడు. ఏమి రాలి. ఇదే ఫస్ట్ టైం. మాకు చాలా సంతోషం ఉందా? చాలా మర్చిపో లైఫ్ లో అందరూ మర్చిపోకూడదు. మీరు చేసిన మేలు ఎప్పుడు అంటూ ఉంటాం. ఈయన వచ్చే బాగుంది బాగుంది బాగుందని. మరండి చాలా మంది గుర్తు పెట్టుకోవాలి. మర్చిపోతారు, తినేసి మర్చిపోతారు. మీరు తినడం కూడా లోడ్ చేయరు. అందరికీ కూడా చాలా బాగా ఇస్తారు. తినడం కూడా మేము మొన్న వచ్చాం మీటింగ్ కి. అక్కడ ఎంతమందికి మరి వేలల్లో పెట్టారు. ఎవరు పెడతారా? ఆయన మీటింగ్లు పెట్టేవాడు. ఇక్కడ సచివాలయంలో ఏం పెట్టేవారు మాకు? ఆ టీనీలు ఇచ్చి పంపించేవారు. 10 మంది చెప్తున్నాను కూడా. ఎందుకంటే ఈయన తప్పకుండా మర్చిపోకండి. మన పాలకులకి ఎప్పుడు ఈయన నెంబర్ 1. మీరు అసలు తిరిగి లేదు, అది గ్యారంటీ. మేము మొన్న పూజలు కూడా చేసుకున్నాం. మీరు రావాలని. చాలా మీరు రుణం తీర్చుకునేలాగా పని చేయాలని మా ఆశ. మీరు చాలా చేస్తున్నారు కూడా. మేము మర్చిపోండి లైఫ్ లో మేము ఉన్నంతకాలం. ఉన్నాను. ఈవేళ మీ అందరికీ తెలుసు, మనం అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్తూ ఉంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చినా కూడా ఆరోగ్యం కోసం మనం తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది కష్టం మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి వీరికి సహకారంగా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన, ఎవరైతే ఈ యొక్క పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న అనంతరం వాళ్ళ బిల్లులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆ రోజు 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇవ్వడం జరిగింది. మళ్లీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ 24 తర్వాత మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మీకు అందించడం జరిగింది. ఇప్పుడే చెప్తున్నా, దగ్గర దగ్గర 70 మందికి 28 లక్షల రూపాయలు ఈ రోజు మీకు చెక్కుల నిమిత్తం ఈ రోజు అందజేస్తూ ఉన్నాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.